రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన స్పిరిట్ ప్రాజెక్ట్ లో కదలిక వచ్చింది. మేలో ఎట్టి పరిస్థితుల్లో స్పిరిట్ షురూ అవడం ఖాయమైంది. అయితే ఇలా స్పిరిట్ అప్డేట్స్ కోసం రెబల్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటే ఫౌజీ తాలూకు 1000 కోట్ల సీక్రెట్ బయటకు వచ్చింది. ఇదేదో లీకుల వల్ల షాకుల వల్ల జరిగింది కాదు, కావాలనే కంటెంట్ని ఫిల్మ్ టీమే రివీల్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంతకీ బయటకు వచ్చిన మ్యాటర్ ఏంటంటే ఫౌజీ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటో తెలుస్తోంది. ఒకటి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మూవీ లైన్, 2 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ పర్ల్ హార్బర్. ఈ రెండు కలిపితే ఫౌజీ మూవీ అంటున్నారు. ఇందులో ప్రభాస్ ప్రేమ ఖైదీ అని ప్రచారం జరుగుతున్నంత మాత్రాన దీన్ని షారుఖ్ ఖాన్ మూవీ వీర్ జరాతో పోల్చలేం. వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్నంత మాత్రాన దీన్ని హాలీవుడ్ ఫిల్మ్ పర్ల్ హార్బర్తో పోల్చలేం. కానీ ఖచ్చితంగా ఈ 2 హిట్ మూవీలకు ఫౌజీతో కనెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయినా ఎందుకు ఫిలిం టీం ఇలాంటి ఫెయిలర్స్ను బయటకు వదులుతోంది? రీజన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఫౌజీ మూవీ ఆల్రెడీ బిగ్ షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో 1940th పీరియడ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కట్ చేస్తే ఇప్పుడు సీన్లోకి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వచ్చాడు. తన హిట్ మూవీ గ్రేట్ క్లాసిక్ అయిన హిందీ మూవీ వీర్ జరా స్టోరీ లైన్తోనే ప్రభాస్ ఫౌజీ సినిమా వస్తోందని ప్రచారం మొదలైంది. ఇక హిందీ మూవీ వీర్ జరా విషయానికి వస్తే బాలీవుడ్ క్లాసిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన యష్ చోప్రా జమానాలో ఈ సినిమాతో ట్రెండ్ సెట్ చేశాడు. ఇందులో పాకిస్తానీ అమ్మాయిని ప్రేమించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఎలా అక్కడ జైల్లో ప్రేమ ఖైదీగా మారాడు, హీరో కోసం హీరోయిన్ ఎలా ఇండియాకు వచ్చి ప్రేమించిన వాడి కోసం ఏం చేసిందనే ఎమోషనల్ డ్రామాకి డిఫెన్స్ ఫోర్సెస్ బ్యాక్డ్రాప్ కలిసి వచ్చింది. అచ్చంగా ఇలానే ఫౌజీలో హీరో హీరోయిన్ కోసం బోర్డర్ దాటుతాడని, ప్రేమ ఖైదీగా మారి జైల్లో మగ్గుతాడనే స్టోరీ లైన్ బయటకు వచ్చింది. ఇది అచ్చంగా హిందీ మూవీ వీర్ జరా స్టోరీ లైన్కి సింక్ అవుతోంది. దీంతోపాటు మణిరత్నం మూవీ చెలియాతో కూడా కాస్త పోలి ఉంది. అయితే వీర్ జరా మాత్రమే కాదు, హాలీవుడ్ వార్ లవ్ డ్రామా పర్ల్ హార్బర్తో కూడా ఫౌజీకి లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రెండ్ ప్రేయస్తో అనుకోని సందర్భంలో ప్రేమలో పడ్డ మరో పైలట్ యుద్ధంలో ఏం చేశాడు, తన ఫైట్ మధ్యలో ప్రేమ, ఇలా అదో బ్యూటిఫుల్ లవ్ వార్ డ్రామాగా ఫోకస్ అయింది. సో వీర్ జరా అలానే పెర్ల్ హార్బర్లోని లవ్ ఎమోషన్ని, స్టోరీ లైన్స్ని ప్రేరణగా తీసుకునే హను రాఘవపూడి ఫౌజీ మూవీ ప్లాన్ చేశాట. తన గత చిత్రం సీతారామం కూడా రియల్ ఇన్సిడెంట్స్తో తెరకెక్కిన వార్ లవ్ డ్రామాని, ఓ సోల్జర్ రియల్ లైఫ్లో జరిగిన విచిత్రమైన ప్రేమ సంఘటనే కథగా సీతారామం వస్తే ఇక్కడ ఫౌజీ కూడా ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకునే సినిమాగా తీస్తున్నట్ట హను. కాకపోతే అది రిలీజ్ స్టోరీ ప్రేరణగానే తెరకెక్కుతున్న స్టోరీ లైన్ మాత్రం వీర్ జరా పెర్ల్ హార్బర్తో పోలి ఉండబోతోందని, ఖచ్చితంగా ఆ సినిమాల ఇన్స్పిరేషన్తోనే ఈ సినిమా తీస్తున్నాడని అర్థమవుతోంది.